ప్రభువారు మన మధ్యలో ఉన్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పాటల్లోనూ వాక్య పరిచర్లోనూ ప్రభువారు ఉండి ప్రభువే మహిమ పొందినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దైవజనులు వాక్యాన్ని బోధించుచుండగా ప్రతి ఒక్కరు హృదయాన్ని సారవంతమైన నేలగా మార్చినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారి మహిమగల రాకటుకు రహస్య రాకటుకు అందరినీ ఆయత్తపరచినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి. అయా మహాగరుడ మహోన్నతుడ దేవా మీరు నా తండ్రి మాతో ఉండి నా తండ్రి మీరు జయకరంగా జరిగిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఇప్పుడు పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయలోనూ మీరు ఉండమని అడుగుకొనొచ్చున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా మా తండ్రి మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు అందరినీ ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరం కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరం కలిసి పాటలు పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుండి 78వ నెంబర్ పాటను మనమందరం కలిసి పాడుకుందాం. యేసయ్య ఆరాధన కీర్తనలు అనే పాటల పుస్తకంలో నుంచి 78వ నెంబర్ పాటను మనమందరం కలిసి పాడుకుందాం. నా ఊటల నీయును
పాడుచు వాయిద్యము వాయించి నాథుని పొగడెదను. ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్. అందరం చప్పట్లు కొడతాం, దేవుని నామమును కనపరుస్తాం. దేవునికి స్తోత్రం. ప్రభు మనతో ఉన్నారు కనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడేవారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారాలు మహిమ ఘనత కీర్తి ప్రభావాలు ఆరోపించి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువుకు స్తోత్రములు. ఈరోజు దేవుని యొక్క వాక్యానుసారంగా బైబిల్ స్టడీ బుధవారపు బైబిల్ పఠనం నుండి
ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తం లేదా సంపూర్ణమైన దేవుని చిత్తం గురించి మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఇంకా పరిశోధిద్దాం. ఎందుకనంటే చాలాసార్లు మనం పొరబడుతూ ఉంటాం, మనం దేవుని చిత్తం ప్రకారంగానే జీవిస్తున్నామని. సేవలో ఉన్న వారమైన మేమైనా సేవకులైనా మేము దేవుని చిత్తానుసారంగానే సేవ చేయించున్నామని అనుకోవచ్చు. వాక్యం చదవకుండా దేవుని యొక్క చిత్తం విశ్వాసులకైనా సేవకులకైనా బయలుపరచబడదు. బైబిల్ ఎవరైతే ఎక్కువగా చదువుతారో, దేవుని యొక్క వాక్యంలో ఉన్న లోతైన సంగతులను అనగా మన ప్రభు అయిన దేవుని యొక్క హృదయంలో ఉన్న మాటలను ఎవరైతే గ్రహిస్తారో వారికి దేవుని యొక్క సంపూర్ణమైన ఆ చిత్తం తెలియపరచబడుతుంది. విశ్వాసులైన వారికైనా దేవుని యొక్క చిత్తం చేయటం చాలా అవసరమైంది. దేవుని యొక్క చిత్తం చేయకపోతే ఒకటి, ఈ లోకంలో ఆత్మ సంబంధమైన జీవితం ఆశీర్వాదకరంగా ఉండదు. చాలామంది బాహ్య సంబంధమైన ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది క్రైస్తవ లోకంలో ఉన్న లేదా దేవుని ఎరిగిన ప్రియులు. కానీ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు ఆయన అనుగ్రహించారని ఎఫెసీ పత్రికలో స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఎంత అవసరమో ప్రతి వారు గ్రహించాలి. ఈ లోకంలో మనం జీవించే కాలం ఒకరోజు పూర్తవుతుంది. ఆ కాలం పూర్తయిన తర్వాత మనం దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళే అవసరం ఉన్నది. ప్రభు చెప్పారు, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే వారు దేవుని యొక్క చిత్తం చేయవారిగా ఉండాలి. ప్రభు అని ఆయనను పిలిచినంత మాత్రాన ఆయన యొక్క చిత్తం చేయవారు కారు. పరలోకమందున్న నా తండ్రి చిత్తం ప్రకారంగా చేయువాడే పరలోకంలో ప్రవేశించునని ప్రభు సెలవు ఇచ్చారు. మూలవాక్యం చదివిన తర్వాత కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ఈ రాత్రి బైబిల్ క్లాసులో మనం విందాం. మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి 7వ అధ్యాయం మీ ముందు ఉంచబడుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఈ లోకంలో మనం జీవించే కాలంలో మనల్ని ఆత్మ సంబంధంగా క్రీస్తు అనే బండ మీద దేవుడు నిలబెట్టారు. ఎందుకంటే మన పాదాలు ఊబిలో చిక్కుబడినప్పుడు తిరిగి ఊబి మన కాళ్ళకు అంటకుండా లేదా మన కాళ్ళు ఊబిలోకి దిగకుండా ఈసారి ఆయన బండ మీద మనల్ని నిలబెట్టారు. ఆ బండ వాక్యమై ఉన్నది. కాబట్టి ఆయన యొక్క చిత్తం చేయవారు అనగా ఆ బండ అయిన వాక్యం మీద నిలబడుట అనగా వాక్యానుసారమైన జీవితాన్ని ఆధారం చేసుకునుట. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో వాక్యానుసారమైన జీవితం మీద నీవు ఆధారపడితే అది నీకు దీవెనకరంగా దేవుడు మారుస్తారు. whereas it is written in the holy scriptures that దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలుస్తారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. దేవుని చిత్తం చేయవారి యొక్క మనస్సు మారుతుంది. ప్రాచీన స్వభావం, ప్రాచీన పురుషుడు, పాపపు పురుషుడు చెప్పినట్లుగా ఆ దేవుని బిడ్డ వినడు. ప్రాచీన పురుషుడు ఒక ఆయన ఉన్నాడు, బాహ్య పురుషుడు ఒక ఆయన ఉన్నాడు, ఆంతర్య పురుషుడు ఒక ఆయన ఉన్నాడు. రక్షణ పొందినప్పుడు ప్రాచీన పురుషుడు సిలువ వేయబడతారు. యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా ఎవరైతే అంగీకరిస్తారో వారి ప్రాచీన పురుషుడు సిలువ వేయబడతారు. ఇక అతను చనిపోయాడు కాబట్టి అతను చెప్పే మాటలు వినడానికి నవీన పురుషునికి ఇష్టం ఉండదు. కొన్నిసార్లు ప్రాచీన స్వభావం మరలా సాతాను దేవుని యొక్క చిత్తం చేయువారిలో తీసుకొచ్చే ప్రమాదం ఉంది.
అందుకనే కొన్ని విషయాలను, ప్రాముఖ్యమైన విషయాలను వేదగ్రంథంలో నుండి మనం పరీక్షిస్తూ వెళుతున్నాం. దేవుని యొక్క చిత్తం అనగా మనం ఎన్నో విషయాలను చూసాం. యేసుక్రీస్తునందు మనం దేవుని యొక్క ఏర్పాటు, క్రీస్తునందు మనం దేవుని చేత ఏర్పరచబడ్డాం. అది దేవుని యొక్క చిత్తం. క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. గత 2-3 బైబిల్ స్టడీల్లో చెప్పిన విషయాలు రిపీట్ కాకుండా నేను జాగ్రత్త పడుతున్నాను. దేవుని యొక్క చిత్తం పరలోకమందు యేసుక్రీస్తునందు జగదుత్పత్తికి ముందు, దేవదూతల యుగానికి ముందు తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా త్రియేక దేవుడు మాత్రమే పరలోకంలో ఉన్న కాలంలో ఎన్ని కోట్ల సంవత్సరాలు అయ్యాయో తెలియదు. ఎందుకంటే పరలోక రాజ్యంలో సంవత్సరాలు లేవు కనుక. అప్పుడు దేవుడు క్రీస్తు యేసునందు మనల్ని ఎన్నుకున్నారు, ఏర్పరచుకున్నారు. అందును బట్టి దేవునికి మాత్రమే కృతజ్ఞత స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అండ్ సెకండ్ థింగ్ ఇస్, ఈ లోకంలో ప్రతివారు రక్షణ పొందాలి, పాపంలో చనిపోకూడదు. దేవుడు ఆ ప్రకారంగా ఎవరు అనుమతించరు. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన జీవితం వారి జీవితాన్ని చెరిపే విధంగా ఉండకుండా జాగ్రత్త పడాలి. మూడవదిగా మనం చూసాం దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతి చెల్లించుట దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఎక్కువగా దేవుని యొక్క ప్రజలకు దేవుడు అనుగ్రహించే ఈవులను బట్టి మాత్రమే కాకుండా దేవుని యొక్క గుణాతిశయాలను బట్టి దేవుని స్తుతించాలి. ఆయన దివ్య స్వభావం, ఆయన దేవ స్వభావం తలంచుకుని దేవుని స్తుతించాలి. అండ్ సెకండ్ థింగ్ ఇస్, ఆయన చేసిన ఉపకారాలను తలంచి దేవుని స్తుతించాలి. అలాగనే మీరు చేస్తున్నారని ఈ బైబిల్ స్టడీ విన్న తర్వాత మీరు దేవుని యొక్క చిత్తం, దేవుని స్తుతించుటలో ఉన్నదని ఎరిగిన వారై ఉన్నారని నేను క్రీస్తునందు రూఢిగా నమ్ముతున్నాను. ఎవరైతే దేవుని స్తుతిస్తారో వారు దేవునికి ఇష్టమైన నైవేద్యం అర్పించే ఆచారులు లేదా పూజ్యారులని తమిళ భాషలో రాయబడింది. ఆసారి అనగా యాజకులుగా మారుతారు. ఈ దినము 4వ అనుభవంలోనికి వెళదాం. 4వ అనుభవం ఇలాగ సెలవిస్తుంది, ప్రతివాడు తన ఘటమును ఎలాగున కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని యొక్క చిత్తమైనది. చదువుదాం. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము 5వ వచనము మనం చదువుకుందాం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. ప్రతివాడు తన ఘటమును ఎలాగున కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. అది మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక అని ప్రారంభించారు దైవసేవకులైన పౌలు గారు. దేవుని ఎరుగని అన్యజనులు వారి శరీరాన్ని కామాభిలాషలు యందు జరుపుకుంటారు. అంటే అభిలాష అంటే కోరిక, ఆకాంక్ష, ఇచ్ఛ. వారు కామం విషయమై ఆకాంక్ష కలిగి ఉంటారు లేదా అభిలాష కలిగి ఉంటారు. పరపురుషుని విషయంలో, పరస్త్రీల విషయంలో, జారత్వం విషయంలో, వ్యభిచారం విషయంలో ఇలాంటి వారు దేవుని యొక్క చిత్తం చేయటకు ఇష్టపడరు. దేవుని యొక్క చిత్తం చెప్తున్నాను, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. యేసు ప్రభువు వారు మొదటి ప్రసంగంలో చేసిన హెచ్చరిక, పరస్త్రీని మోహపు చూపుతో చూపుచు ప్రతివాడు ఆమెతో హృదయంలో వ్యభిచరించిన వాడు అవును అని అన్నారు. పాత నిబంధనలో మోషే ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞల్లో శరీర ప్రకారంగా వ్యభిచారం జరిగితే పాపం. కానీ క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి యేసు ప్రభువు వారు ఇంకా దానిని టైట్ చేసేసారు, స్టిక్ చేశారు. శరీర ప్రకారంగా పాపం జరగక ముందే చూపుల ద్వారా, తలంపుల ద్వారా, హృదయంలో, మనస్సులో
ఒకవేళ సంబంధిత వ్యక్తికి పాపం కానీ జరిగితే అది శరీరానుసారమైన కామాభిలాష వలన జరిగిన పాపం కనుక ఆ ఘటం పాడైపోతుంది. అంటే పరిశుద్ధత విషయమై ఆత్మ దెబ్బతింటుంది. ఎవరైతే వ్యభిచారం చేస్తారో, ఎవరైతే జారత్వంలో తమ శరీరాన్ని అప్పగిస్తారో, ఎవరైతే పరపురుషునితో, తన భార్య కాని పరస్త్రీతో, తన భర్త కాని పరపురుషునితో, లేదా వివాహానికి ముందు లేదా వివాహం తరువాత ఈ ప్రకారంగా చేస్తారు, వారి వలన, ఆ క్రియల వలన వారికి అనుగ్రహింపబడిన శరీరం అపవిత్రపరచబడుతుంది. శరీరము ఆత్మ వేరే వేరేగా ఉండేది కాదు. శరీరం ఉన్నంతకాలం ఆత్మ శరీరాన్ని ఆధారం చేసుకొని శరీరంలో నివాసం చేస్తుంది. అంటే శరీరంలో నివాసం చేస్తుంది. అయితే శరీరం ఆత్మ మీదే ఆధారపడాలి. ఎందుకంటే ఆత్మ వలన మనుషుడు చూడగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు. నీవు చూస్తున్నావంటే, నీవు వింటున్నావంటే, మనుషులు వింటున్నారంటే, నేను చూస్తున్నాను, మాట్లాడుతున్నానంటే లోపల దేవుని యొక్క భాగం పనిచేయుచున్నది. అది దేవుని యొక్క జీవమై ఉన్నది, అది దేవుని యొక్క శ్వాస అయి ఉన్నది, దేవుని యొక్క ఆత్మయి ఉన్నది. కాబట్టి ఆ భాగం, ఈ మట్టి శరీరం కలిసి ఉంటున్నాయి కనుక దాంతోపాటు ప్రాణమడిమైన రక్తం ఉంది. మనుష్యుని దేవుడు 3 భాగాలుగా, ప్రాణ, ఆత్మ, శరీరాలుగా, లేదా ఆత్మ, శరీరము, ప్రాణములతో సృష్టించారు. కనుక వాక్యం జాగ్రత్తగా మనం పరీక్షించి చూస్తే, కామాభిలాషయందు తన ఘటమును ఒకవేళ ఒకడు జాగ్రత్తగా కాపాడుకోకపోతే, ఆ కామాభిలాషయందు అతడు ఆసక్తి కలిగిన వాడైతే తన ఘటన అతడు పాడు చేసుకున్నవాడు అవుతాడు. దేవుడు అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నది, దేవుని యొక్క చిత్తం. వివాహ జీవితం పాపం కాదు. వివాహం అన్ని విషయములలో ఘనమైనది, పానుపు నిష్కలంషమైనదని బైబిల్ సెలవిస్తుంది. కానీ ఎవరైతే తాము ప్రతిష్ఠించుకుంటారో వారి ప్రతిష్ఠ విషయమై కూడా కొంచెం లోతైన అనుభవంలోకి వారిని దేవుడు నడిపిస్తారు తన పరిశుద్ధాత్మ ద్వారా. కానీ ఆ ఘటాన్ని పాడు చేసుకోకుండా ఎరిగి ఉండాలంట. అది దేవుని యొక్క చిత్తం. మనలా చదువుతున్నాను చూడండి, దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా వ్రాయబడిందో. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకునే వలనో అది ఎరిగి ఉండటయే దేవుని యొక్క చిత్తం. తెలుసుకుని ఉండాలి. లోకమంతా తెలిసిన ఒక వ్యక్తికి, ఒకవేళ ఒక వ్యక్తికి ప్రపంచం అంతా తెలుసు, అది నేనే అనుకోండి ఉదాహరణకి, లేకపోతే చూస్తున్న మీరే అనుకోండి. ప్రపంచం అంతా తెలుసు, జ్ఞానం అంతా తెలుసు, సైన్స్ తెలుసు. కానీ తన శరీరాన్ని నేను కాపాడుకోవాలి, అది పరిశుద్ధంగా ఉండాలి, ఘనమైన శరీరంగా ఉండాలి, దేవుని దృష్టికి గొప్ప శరీరంగా ఉండాలి. ఆ విషయం ఎరిగి ఉండకపోతే దానివల్ల అతడు లోక జ్ఞానాన్ని సంపాదించి ఏం ప్రయోజనం? ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా కానీ మీ యొక్క శరీరంలో ఘనత యందును పరిశుద్ధత యందును ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండటే దేవుని యొక్క చిత్తమని తెలిసి ఈ దినం నుండి మీ యొక్క శరీరములు, హెబ్రీ పత్రిక చదవబడుతుంది 10వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా దేవుని చేత తల్లి గర్భంలో అమర్చబడిన శరీరాలు అవి. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి, ద బుక్ ఆఫ్ హెబ్రూస్, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగూ చెప్పుచున్నారు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. కాబట్టి ప్రతివాడు తన శరీరాన్ని ఎరిగి ఉండాలి. ఎలా కాపాడుకోవాలో, ఎలా దానిని భద్రపరచుకోవాలో పరిశుద్ధత విషయమై, ఘనత విషయమై. ఏ శరీరంలో దేవుని యొక్క చిత్తం జరుగుతుందో అది పరిశుద్ధమైన శరీరంగా ఉంటుంది. బైబిల్ చెప్తున్నాను, పరిశుద్ధుల శరీరాలే లెగుస్తాయి. యేసు ప్రభువు వారు శిలువ మీద ప్రాణత్యాగం చేసినప్పుడు
బండలు బద్దలయ్యాయి, అవునా, భూమి కంపించింది, సూర్యుడు అదృశ్యమైపోయాడు, సమాధులు తెరవబడ్డాయి, ఇంకా ఆ దేశం అంతా చీకటి కమ్మింది, దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగింది. పరిశుద్ధుల శరీరాలు చదువుతున్నాను దేవుని యొక్క వాక్యం, తర్వాత రిఫరెన్స్ చెప్తాను, మీరు రాసుకోండి. సమాధులు తెరవబడినో, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెనో. స్తోత్రం చెప్పండి గట్టిగా. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. పరిశుద్ధుల శరీరాలే లెగుస్తాయి. ఇంకో రిఫరెన్స్ ఉంది దేవుని యొక్క వాక్యంలో, ఈ మొదటి పునరుత్థానమందు పాలు పొందువారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు. మొదటి పునరుత్థానం అనగా ర్యాప్చర్. క్రీస్తునందు మృతి పొందిన వారు తిరిగి లెగుస్తారు. మారు మనసు పొంది, రక్షణ పొంది, నీటి బాప్టిజం పొంది, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన ఆ వ్యక్తి, సంఘం ఏదైనా కావచ్చు, అతడు పరిశుద్ధుడిగా తన జీవితాన్ని కానీ జీవిస్తా తన శరీరాన్ని కాపాడుకుంటే అతడు లెగుస్తాడు. కాబట్టి పరిశుద్ధత యందును ఘనత యందును వారి యొక్క శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త చదవండి, 27వ అధ్యాయం 52 చదవబడుతుంది, చూడండి. సమాధులు తెరవబడెనో, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనం చదువుతబడుతుంది. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. కాబట్టి యేసు ప్రభు ప్రాణత్యాగం చేసినప్పుడు అందరూ లేవల, పరిశుద్ధుల శరీరాలు లేపబడ్డాయి. యేసుక్రీస్తు యొక్క రాకడలో కూడా పరిశుద్ధులే లెగుస్తారు. ఎవరు పరిశుద్ధులు? విశ్వాసులైన పరిశుద్ధులని బైబిల్ సెలవిస్తుంది. యేసు రక్తంలో కడగబడిన పరిశుద్ధులని బైబిల్ చెప్తుంది కదా. పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడుచున్న పరిశుద్ధులని దేవుని యొక్క వాక్యం నిర్ధారిస్తుంది, రూఢి చేస్తుంది. దానితో పాటు ఆయన చిత్తం నెరవేర్చుట కొరకు ఎవరైతే తమ శరీరాన్ని నలగొట్టుకుంటారు, పాపం విషయమై చనిపోతారు, దినదినం ఐ డై డైలీ అని పౌలు గారు అన్నారు. పాపం చేసే అనుభవం ఎదురైంది, ఒక సినిమా చూసే అనుభవం వచ్చింది, ఒక టీవీలో, అవునా, చెడు, అది ఏదైనా కానీ, బ్యాడ్ ఫిల్మ్స్, అది మొబైల్లో కానీ. ఈ రోజున మనుషుని యొక్క పరిశుద్ధతను ఈ సినిమాలు, ఈ టీవీలు, ఈ మొబైల్సే పాడు చేస్తున్నాయి. ఈ సినిమా వాల్ పోస్టర్స్ ఇవే పాడు చేస్తున్నాయి. అంతే అనేక మంది పరిశుద్ధులు వాటిని జయించలేక, తమ ఘటాల్ని కాపాడుకోలేక, వాటికి లోబడిపోయి లొంగిపోయి సాతాను చెప్పినట్లు, శరీరం చెప్పినట్లు చేస్తూ వైవాహిక జీవితంలో అటు భార్యాభర్తల మధ్య ఈ రోజున తగాదాలు రావడానికేమి, అవునా, అనర్థాలు అపార్థాలు జరగడానికేమి దీనికి తెరలేపుతున్నారు చాలామంది దేవుని యొక్క పిల్లలు. మీరు అట్టి వారై ఉండక మీ యొక్క ఘటాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోనండి. ప్రభు త్వరగా రాని ఉన్నారు. బైబిల్లో చెప్తున్నాను, మన ప్రభు త్వరగా రాని ఉన్నారు. బైబిల్ సెలవిస్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడరు. కాబట్టి పరిశుద్ధత యందు మీ శరీరాన్ని, మీ ఘటాలను జాగ్రత్తగా కాపాడుకునే కృపనిమ్మని దేవుణ్ణి అడగండి. చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 9:27 చదవబడుతుంది. గాలిని కొట్టినట్టు నేను పొట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడినై పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపర్చుకొనుచున్నాను. నా శరీరమును నేను నలగొట్టుకొనుచుని లోపర్చుకున్నాను అని అన్నారు ఆయన, పౌలు గారు. ఆయనే అంత తీవ్రమైన పరిశుద్ధత కొరకై పోరాడితే, ఆయన పరిశుద్ధుడు, ఆయనే అంత ఎక్కువగా పోరాడితే మనం ఎంత ఎక్కువగా పోరాడాలి?
దేవుని యొక్క చిత్తం మనం పరిశుద్ధంగా జీవించాలి, మన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన శరీరాన్ని మనం కాపాడుకోవాలనేది ఎరిగి ఉండాలి. తెలుసుకోండి, అది దేవుని యొక్క చిత్తమైనది. ఇక మీదట మన కన్నులతో నిబంధన చేసుకుందాం. యోబు చేసుకున్నట్టు, నా కన్నులతో నేను నిబంధన చేసుకుందాం, నేను కన్యకని ఎలాగును చూతును అన్నారు ఆయన. మన చెవులతో, మన నోటితో, మన చేతులతో, మన తలంపులతో, పరిశుద్ధమైన ప్రవర్తన విషయంలో మన ప్రవర్తనతో, లేదా మన ప్రవర్తన విషయం, మన స్వభావం విషయంలో, మన జీవితం, మన నడవడిక దేవుని యొక్క చిత్తమై దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఇలాగ మనం చేస్తూ మేలు చేసి కీడు అనుభవించడం దేవుని యొక్క చిత్తం అని కూడా బైబిల్ సెలవుస్తున్న సంగతి మనం చూస్తున్నాం. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం మీ ముందు ఉంచబడుతుంది. పేతురు మొదటి పత్రిక 3:18. దేవుని చిత్తము అలాగునున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహుమంచిది. దేవుని చిత్తం అలాగునున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటే బహు మంచిది. దేవుని యొక్క చిత్తం అది. మేలు చేస్తున్నందుకు మేలు జరగాలని మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. మనం మేలు చేసాం, అవతల వ్యక్తికి ఆ కృతజ్ఞత హృదయం ఉండాలి కదా. దాన్ని అతడు జ్ఞాపకం చేసుకొని ప్రత్యుపకారంగా మేలు చేయాలి, లేదా మేలు చేయకపోయినా కీడు చేయకుండా ఉండాలి. మనుష్యుని యొక్క స్వభావం, వేదవాక్యం దేవునికి మాత్రమే స్తోత్రం కలుగునుగాక. స్పష్టంగా మనుష్యుని యొక్క స్వభావం తెలియపరుస్తుంది దేవుని యొక్క సత్యవాక్యం. మనుష్యుడు తనకు జరిగిన మేలులు త్వరగా మర్చిపోతాడు, తనకు జరిగిన ఒక కీడుని సంవత్సరాల తరబడి గుర్తుపెట్టుకుంటాడు. ఇది మనుష్యుని యొక్క స్వభావం. తనకు ఎదుటివారు కానీ, పోనీ దేవుడే కానీ, సంఘమే కానీ, సేవకులే కానీ ఎన్ని మేలులు చేశారో అవి గుర్తుకురావు. ఏదైనా ఒక పొరపాటు ఒకవేళ ఎదుటివాని వలన వస్తే దానిని మర్చిపోవడానికి చాలా సంవత్సరాలు సమయం పడుతుంది. ఎందుకంత అలా టైం తీసుకుంటాడంటే, ప్రాచీన పురుషుడు లేదా ప్రాచీన స్వభావం, పాత స్వభావం, పాప పురుషుడు చనిపోయి ఉండడు. అతనికి క్షమాబుద్ధి పుట్టి ఉండదు. అతడు వాటిని జ్ఞాపకం చేసుకోవటంలో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఈ యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క చిత్తం గురించి వినిచున్న మీరు ఎవరికి మేలు చేశారు? సాధారణంగా మనం మేలు చేస్తాం. దేవునికి భయపడుతున్న మనం ఎవరికి కీడు చేయం. కానీ మేలు చేసినందుకు ప్రత్యుపకారంగా కీడు చేసే మనుషులు ఎదురవుతారు కొన్నిసార్లు. అలాగున వాళ్ళు చేసేటప్పుడు బైబిల్ చెప్తుంది, మేలు చేసే కీడు అనుభవించుట దేవుని చిత్తమై ఉన్నది. కొన్నిసార్లు యోసేపుని తీసుకోండి. తన సహోదరుల యోగక్షేమాలు తీసుకొని తండ్రి దగ్గరికి రావాలని బయలుదేరిన ఆ మనుష్యుడు ఇంటికి చేరుకోలేదు, గుంటలో చేరుకున్నాడు. దాసత్వంలోనికి ఐగుప్తులో చేర్చబడ్డాడు, అమ్మివేయబడ్డాడు వెండి నాణ్యాలకి. అతడు మేలు చేసిన వ్యక్తి, దేవుని యొక్క ప్రణాళికలు బయలుపరచబడిన వ్యక్తి. అతడు తన సహోదరుల యొక్క చెడుతనం మాత్రమే తండ్రికి చెప్పేవాడు. దాన్ని బట్టి తండ్రి గద్దిస్తే సహోదరుల స్వభావం మారుతుందని. కానీ అతను ఆ ప్రకారంగా తండ్రికి చెప్పబట్టి సహోదరులు అతని మీద పగపట్టారు. అతన్ని ఎత్తి గుంటలో పడేశారు. అతన్ని ఇష్మాయిలు అనబడిన వారికి అమ్మేశారు. వాళ్ళు తీసుకెళ్ళి పొతిఫోరుకి అమ్మేశారు. అతడు అక్కడ నిందల పాలయ్యాడు. పొతిఫోరు ఇల్లు యోసేపు వచ్చే ముందు బహుగా ఆస్వాదించబడిందని బైబిల్ చెప్పట్లేదు. పొతిఫోరు ఇల్లు నిల్లయి ఉంది, ఏమి లేదు, మామూలుగా ఉంది. ఎప్పుడైతే యోసేపు దోసుడుగా అమ్మబడ్డాడో, పొతిఫోరు కొనుక్కున్నాడు, అతని ఇంటిలో ప్రతిదీ ఆస్వాదించబడింది. పొలం ఆస్వాదించబడింది,
దేవుని చిత్తం చేయువారు ఎక్కడుంటే ఆ స్థలం, ఆ ఇల్లు, ఆ పొలం, ఆ వ్యాపారం, ఆ ఉద్యోగం, ఆ సేవ ఆస్వాదించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీరు దేవుని యొక్క చిత్తం విషయమై శ్రమ అనుభవించుటకై తమ తాము దేవునికి ప్రతిష్ఠ చేసుకున్న పరిశుద్ధులు మీరు అలా ఉన్నారా? మరలా చెప్తున్నాను, వీళ్ళు అడుగుపెట్టిన స్థలాలు ఆస్వాదించబడుతున్నాయంటే దేవుని యొక్క చిత్తం చేయట కొరకై తమ తాము ప్రతిష్ఠ చేసుకున్నవారు, వారు శ్రమ అనుభవించడానికి వెనుతీయని వారు, శ్రమ పడేటప్పుడు దేవుని మీద నిష్ఠుర లేనివారు, దేవుడు కీడు చేస్తున్నాడని భావించని వారు, దేవుని నామాన్ని అవమానపరచని వారు మీరెలా ఉన్నారు? దేవుని యొక్క చిత్తం, మీరు మేలు చేశారు, కీడు అనుభవిస్తున్నారు. అవతల వ్యక్తి ఎవరైతే మీకు మేలు చేశారో, మీ వల్ల మేలు పొందారు, వారు మీకు కీడు చేస్తూ ఉన్నారు. అప్పుడు మీరు ఎంత కృంగిపోతారు? వారితో మాట్లాడడానికి మీరు ఇష్టపడరు. కృతజ్ఞత లేనోడు, కొంచెం కూడా జ్ఞాపకం లేదు నేను ఎంత మేలు చేశాను అని ఎంత మీరు అనుకున్నా కానీ కొన్నిసార్లు దేవుని యొక్క ప్రణాళిక పరిపూర్ణమవు నిమిత్తమై దేవునికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఆయన యొక్క ప్రణాళిక, ఆయన సంకల్పం పరిపూర్ణమవు నిమిత్తమై వారు మనల్ని శోధించుటకు దేవుడు అనుమతిస్తున్నారు. శోధించబడుతున్నారా? ఎవరి చేతైనా దేవుడు అనుమతించారనుకుందాం. మేమును శోధించబడుతున్నాం. మా వలన మేలు పొందేవారు ఎక్కువ మంది ఉంటారు. 99% ఉంటారు, 100% ఉంటారు చెప్పుకోవాలంటే. కానీ వారు అందరూ మాకు తిరిగి మేలు చేయరు. వారిలో కొందరైనా మాకు కీడు చేస్తారు. మేము సేవకులమని తెలుసు, మేము ఖచ్చితంగా దేవుని యొక్క సేవ, నిర్దిష్టమైన దేవుని ప్రణాళికలు చేస్తున్నామన్న సంగతి తెలుసు. అయినా కానీ ఏదో ఒక కోణంలో తెలుసో తెలియకో, కావాలనో, వాక్యం తీవ్రంగా చెప్పటం వలనో, వాక్యం యొక్క ధాటికి తట్టుకోలేకో, మాకే ఇలా చెప్తున్నారేమో అని అపార్థం చేసుకునేమో, అలాగున మాకును కీడు చేసే మనస్తత్వాలు కలిగిన అనేక మంది మనుషులు ఎదురయ్యారు, ఎదురవుతూ ఉంటారు. అప్పుడప్పుడు మీరేమంటారు? యోసేపుని తీసుకోండి, అతడు మేలు చేసి కీడు అనుభవించాడు. తిరిగి సహోదరులు ఎదురైనప్పుడు వారికి అతడు మేలు చేశాడు. అతని యొక్క స్వభావాన్ని బట్టి దేవుడు అతన్ని చాలా ఆస్వాదించారు. ఆ తర్వాత చూస్తే అతని పేరు ప్రత్యేకింపబడింది పరిశుద్ధ గ్రంథంలో. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. మేలు చేసే కీడు అనుభవించే ఆ కృప కొన్నిసార్లు, ప్రతిసారి కాదు. మేలు చేసిన వారు మేలు చేయొచ్చు, కానీ ఒక్కొక్కసారి కీడు ఎదురైనప్పుడు మీరు వారికి తిరిగి ప్రతి కీడు మీరు చేయొద్దు. బైబిల్ సెలవిస్తుంది. ఇదే పేతురు పత్రికలో రాయబడింది, చదువుతున్నాను, మీరు చదవబడుతుంది చూడండి. నేను చదువుతాను తర్వాత. పేతురు మొదటి పత్రిక 3:9 ఆశీర్వాదమునకు వారసులువుటకు మీరు పిలువబడి తిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. చదివారు కదా? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఖండించాలి. ఇలా చేయటం మీరు పద్ధతి కాదండి, మంచిది కాదని ఖండించారు. కానీ తిరిగి వారు చేశారు కాబట్టి కీడు, వారు తెలిసి చేశారో తెలియక చేశారో, కానీ నీవు మాత్రం తెలిసి చేస్తున్నావు ఏమో. అలాంటి కీడు చేయొద్దని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అది దేవుని యొక్క చిత్తం కాదు. అలాగనే యేసు ప్రభు కూడా బైబిల్ సెలవిస్తుంది, ఆయన మేలు చేయొచ్చు. బైబిల్ సెలవిస్తుంది ఆయన మేలు చేయొచ్చు, దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరుస్తూ సంచరించిన పరిశుద్ధుడు మన దేవుడు. అదేవిధంగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిన అనునదియే దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండిరి అని రాయబడింది. అయినా కానీ ఆయన అంత మేలు చేసినా కొంతమంది మర్చిపోయారు, ఆయన మీద దూషణలు చేశారు, ఆయనను కొంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నీవైతే దేవుని యొక్క చిత్తం
ఇలాగున్నది, నేను మేలు చేసి కీడు అనుభవించుటని ఓర్చుకుంటే నీవే యోసేపువి, నీ గుడారమే స్థిరమైనది, నీవే ఏలికవి, నీ చేతికి ఐగుప్తు పరిపాలన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోసేపు 80 సంవత్సరాలు పరిపాలించారు ఇంచుమించుగా. తన 30వ సంవత్సరంలో యోసేపు ఐగుప్తును ఎలా ఆరంభించినప్పుడు అతడు 30 ఏండ్ల వాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. అతడు 110వ సంవత్సరంలో మృతి పొందాడు. కానీ 80 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిపాలించాడు ఐగుప్తు అనే ఆ రాజ్యాన్ని. మనం ఈ లోకాన్ని 1000 సంవత్సరాలు పరిపాలించబోతున్నాం. యోసేపు పరిపాలించేటప్పుడు యేసుతో కలిసి పరిపాలించలేదు. మనం యేసుతో కలిసి 1000 సంవత్సరాలు ఇదే లోకాన్ని పరిపాలించబోతున్నాం. కనుక మనం ఎంత మేలు చేసి నష్టం లేదా కీడు అనుభవించటం దేవుని యొక్క చిత్తమైనదో ఆలోచించండి. మీకు కీడు జరిగేటప్పుడు, పరిస్థితులు మీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు, ప్రతికూలమైన గాలి మీకు ప్రతికూలంగా వీచుచున్నప్పుడు మీ హృదయాలు కలవరపడకుండా జాగ్రత్త పడండి. దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రణాళిక మీ పక్షంగా నెరవేర్చబడుతుంది, మన పక్షంగా, మా పక్షంగా నెరవేర్చబడుచున్నది. దేవుని యొక్క ఇష్టం లేదా సెలవు లేకుండా మన తల వెంట్రుకలలో ఒకటైనను నేలను రాలదని ప్రభు రూఢిగా చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెరసాల పాలైన, గుంటలో వేయబడిన, పొతిఫోరుకి, మిద్యానీయులకి, ఇష్మాయేలుకి అమ్మబడిన, ఎన్ని విధాలైన శోధనలు తట్టుకున్నా యోసేపు యొక్క ప్రాణం పోలేదు. యోసేపు యొక్క జీవితంలో ఎక్కడ కూడా అతడు క్రమక్రమంగా హెచ్చింపబడుతూనే వచ్చారు, కానీ క్రమక్రమంగా అతడు తగ్గింపబడలేదు. దేవుని చిత్తం చేయండి, మీరు అంతకంతకు హెచ్చింపబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే విషయంలో ముగిస్తూ ప్రాముఖ్యమైన విషయాలు మేము ముందుంచుతున్నాను. దైవజనులైన మోషే విషయంలో వారు మన్నా దేవుడు కురిపిస్తున్నప్పుడు నీళ్లు లేవని దైవజనులైన మన పితరులైన మోషే మీద వారు సనిగారు. మన్నా లేదని. మన్నా కురిపించిన తర్వాత సీను అరణ్యంలో వారు ప్రయాణమైపోయి రెఫీదీంలో దిగి ప్రజలు త్రాగుటకు నీళ్లు లేనందున మోషేతో వాదించు, దైవసేవకులతో వాదించకూడదు. వారు వాదించారు. దేవునికి మోషే మొరపెట్టినప్పుడు ప్రభు చెప్పారు, ఆ బండని నీవు కొట్టుము, అది నీళ్ళనిస్తుందని అన్నారు. ఆ ప్రకారంగా మోషే బండను కొట్టినప్పుడు నీళ్లు ప్రవహించాయి. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు. మనలా వారు పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే అది సీను అరణ్యం అండి. దేవుని యొక్క చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి నిర్గమాకాండము 17వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 17 వర్స్ 6, 6వ వచనం చదువుదాం ఒకసారి. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవిగా, మోషే ఇశ్రాయేలుల పెద్దల వాళ్ళు నీళ్లు ప్రవహింపచేసిన తర్వాత తాగారు. అరణ్యయాత్రలో మనల వారు ముందుకు సాగిన తర్వాత ఇంకోసారి నీళ్లు లేనప్పుడు, మాకు నీళ్లు లేవు అని మనలా అన్నప్పుడు మోషేతో ప్రభు ఏమన్నారంటే, నువ్వు ఆ బండతో మాట్లాడు, అది నీళ్ళనిచ్చునన్నారు. మొదటిసారి కొట్టుమన్నారు, రెండోసారి మాట్లాడమన్నారు. దేవుని యొక్క చిత్తం చూడండి. మొదటిసారి కొట్టాలి బండని, రెండోసారి తర్వాత కొంచెం దూరం ప్రయాణం అయినాక సీను అరణ్యానికి వచ్చినాక మాట్లాడు, అది నీళ్ళనిచ్చును అన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఇలా తిరుగుబాటు చేస్తున్నారేమోనని వాళ్ళు చెప్పే మాటలకి మోషేకి చాలా ఇబ్బంది కలిగింది. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోయినట్లు అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరు ఎలా తెచ్చి తిరిగి ఎలాంటి మాటలు అన్నారు. ఆయనకి విసుగొచ్చింది. ఆ కోపంలో ఆయన ఏమన్నారంటే, సమాజాన్ని పోగు చేసిన తర్వాత ఈ బండలో నుండా మేము నీళ్లు రప్పించాలి,
మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనేను. దేవుడు చెప్పింది బండతో మాట్లాడమని. ఆ కోపంలో ఏం చేశారంటే ఆ బండను కొట్టేశారు ఆయన. అక్కడ దేవుని యొక్క చిత్తం జరగలేదు. మొదటిసారి బండతో మాట్లాడమని దేవుడు చెప్పలా, కొట్టమన్నారు. తర్వాత దేవుడు మాట్లాడమన్నారు. దేవుని యొక్క చిత్తంలో ఉన్న తేడా అంటే వ్యత్యాసం గమనించడం కొరకు నిదానం అవసరం. ప్రతివాడంట బైబిల్ చెప్తుంది మాట్లాడటకు నిదానించాలి, కోపగించుకున్నటకు నిదానించాలి. నరుని కోపం దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. ఎవరైతే ఎక్కువ కోపంతో ఉంటారో వారు దేవునికి చాలా దూరంగా ఉంటారు. వారి హృదయాలు కోపంతో నిండుకొని ఉంటుంది వలన మన దేవుని యొక్క హృదయం వారి హృదయం ముడిపడదు. కష్టం. మీకు ఎక్కువ కోపం ఉంటే దేవుని యొక్క వాక్యం ద్వారా ఈరోజు సరిచేసుకోండి. కోపం అనేది దేవునికి శత్రుత్వం కలిగిస్తుంది. కోపపడువాడు పాపం చేయుచున్నాడు. కొంచెం క్షమాపణ అడిగి దేవుని దగ్గర కొంచెం ప్రభా నన్ను సరిచేయమని అడగండి. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు చెప్తున్నా నేను కూడా నా కోపం విషయమై దేవుని చేత గద్దింపబడిన వ్యక్తిని. అందుకని దేవుడు మీతో మాట్లాడుతున్న సంగతిని గమనించి చదవండి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నిర్గమాకాండం 20:17 నుండి ఇప్పుడు సంఖ్యాకాండం 20:7-8 చదివితే, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. ఆ బండతో నీవు మాట్లాడమని దేవుడు మోషేతో చెప్పారు. మోషే ఏం చేయాలి? ఆ బండతో మాట్లాడాలి. కానీ కోపం వచ్చేసి వాళ్ళు అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఈ బండలో నుండా అని ఆ బండను కొట్టారు. దానివలన బైబిల్ సెలవిస్తుంది మోషే కనానులో ప్రవేశించుటే ఆగిపోయింది. మనం దైవజనుని మీద ఎద్దే వేయట్లేదు, ఆయనను మనం విమర్శించట్లేదు. మనమే పాటివారు. మోషే యొక్క ఉన్న స్థాయి ఎక్కడ మన స్థాయి. కానీ దేవుడు చెప్పేశారు, ఇదిగో మీరు ఈ ప్రకారంగా చెప్తున్నాను చూడండి, చదువుతున్నాను. అప్పుడు యెహోవా మోషే అహరోనుతో, మీరు ఇశ్రాయేలుల కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతే కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పేశారు. కనాని పోగొట్టుకున్నారు, కనానుని. తర్వాత మోషే బతిమలాడారు, ఒకసారి వెళ్ళి వస్తాను. లేదు, వెళ్ళి కొండెక్కి చూడు. కానీ నువ్వు వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ మీరు నేను చెప్పిన మాట లోబడలేదని అన్నారు. కొంచెం దేవుని యొక్క చిత్తంలో ఉన్న వేరియేషన్ గమనించి దేవుడు కొట్టమంటే కొట్టండి, మాట్లాడమంటే మాట్లాడండి, కూర్చోమంటే కూర్చోండి, వెళ్ళమంటే వెళ్ళండి, ఆగమంటే ఆగండి. ఎన్ని సంవత్సరాలను అడగమాకండి. దావీదు, ప్రభువా నేను ఆ పట్టణంలోకి వెళ్ళమంటావా అని ప్రభువైన దేవుడిని అడిగినప్పుడు చూడండి, ఇక్కడ దేవుని యొక్క చిత్తం విషయమై దావీదు, అందుకనే దేవుడు అన్నారు అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడని. చదువుతున్నాను. ఇవన్నీ దేవుని యొక్క రాజ్య రహస్యాలు, దేవుని యొక్క రాజ్యంలో ఉన్న మర్మాలు ఇవన్నీ కూడా. యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు దేవుడిని అడిగారు. దేవుడు వెళ్ళమన్నారు. అప్పుడు దావీదు ఏం చేయాలి? దేవుడు వెళ్ళమన్నాడు. ఆహా, యూదా పట్టణంలోకి నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోలే. ఏ పట్టణంలోకి వెళ్ళాలి? యూదా దేశంలో కొన్ని పట్టణాలు ఉన్నాయి. హెబ్రోన్ ఉంది, అవునా? ఇంకా కొన్ని పట్టణాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలి? మరలా అడిగారు దేవుణ్ణి, నేను ఏ స్థలంకి వెళ్ళాలి? నేను వెళ్ళవలసిన స్థలం ఏది తండ్రి చెప్పండి అంటే హెబ్రోన్కి వెళ్ళమన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పట్టణం పేరు దేవుడు చెప్పారు. లేదా ఎక్కడికి వెళ్ళాలని దావీదు అడిగినప్పుడు ఏ స్థలానికి వెళ్ళాలో కూడా దేవుడు వివరంగా దావీదుకి గైడ్ లైన్స్ ఇచ్చారు. దేవుని యొక్క చిత్తం ప్రకారంగా నీ ప్రయాణం సాగుతుందా? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి దేవుడు నీతో చెప్తున్న సంగతి విని దేవుడు చెప్పని చోటికి నువ్వు వెళ్తున్నావా? యోనా దేవుని యొక్క చిత్తం చేయకపోవడం వలన, దేవుడు చెప్పిన చోటికి వెళ్ళకపోవటం వలన ఆ ఓడలో తుఫాన్ రేగింది కదా. ఈరోజు నీ ఓడలో తుఫాన్ రేగడానికి కారణం ఏమిటి? దేవుని యొక్క మాటను వినకపోవడాన్ని బట్టే కదా. దేవుని యొక్క చిత్తం చేయండి కొన్నిసార్లు, అవునా?
ఒకవేళ తుఫాన్ వచ్చినా కానీ దేవుడే అణిచేస్తారు. కానీ ఆ చిత్తం కష్టంగా ఉంటుంది. హెబ్రోన్ అనగా బైబిల్ సెలవిస్తుంది అది ఎత్తైన కొండ ప్రాంతం, అక్కడికి వెళ్ళమని దేవుడు చెప్పారు. హెబ్రోన్ స్వాస్థ్యంగా కాలేబు కోరుకున్నట్లుగాను మనం వింటున్నాం. అలాగున దేవుని యొక్క చిత్తం చేయండి. చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి సామ్యుయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. సామ్యుయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. 2 సామ్యుయేల్ చాప్టర్ 2 వర్స్ 1. ఇది జరిగిన తరువాత యూదా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. అలాగునా అందుకనే దేవుడు మాట్లాడుతూ ఏమన్నారంటే ప్రవక్త అయిన సామ్యుయేలుతో, నా చిత్తానుసారుడైన మనుష్యుని నేను కనుగొని ఉన్నాను. దావీదుని దేవుడి కనుగొనడానికి కారణం ఏమిటంటే దావీదుకి ముందు రాజ్యంలోకి వచ్చిన సౌలు రాజ్యం చేస్తున్నాడు కానీ దేవుని చిత్తం చేయట్లా. దేవునికి కావాల్సింది ఆయన చిత్తం చేస్తూ రాజ్యం చేయాలి. ఎందుకంటే గాడిదలు వెతుకుపోయిన సాధారణమైన ఒక బెన్యామీను గోత్రం, చివరి గోత్రం అది. ఆ గోత్రంలో ఉన్న సౌలుని దేవుడు రాజుగా మార్చారు. ఎంత ఎక్కువగా ప్రియ దేవుని బిడ్డ, మనం ఎంత తిరస్కరింపబడిన వారమని, బలహీనులమని, ఎన్నిక లేని వారమని బైబిల్ సెలవిస్తుంది. అలాంటి వారిని దేవుడు ఎన్నికలోనికి తీసుకొచ్చారు. అవునా, మనకు రాజ్యం ఇవ్వడానికి ఆయన ఇష్టమై ఉన్నారు. ఇదిగో చిన్న మంద మీకు రాజ్యం అనుగ్రహించుట దేవునికి చిత్తమైనది, ఇష్టమైనదని అన్నారు. ఎంత ఎక్కువగా దేవుని యొక్క చిత్తం మనం చేయాలి. సౌలు దేవుని యొక్క చిత్తం చేయకపోవడాన్ని బట్టి నా అంతటా నేనే సాహసించి బలర్పించాను. ప్రవక్తతో సంబంధం లేనట్టుగా మాట్లాడాడు, సమయాలతో సంబంధం లేనట్టుగా తనే బలులు అర్పించినందువలన దేవుని యొక్క వాక్యంలో రాయబడింది సౌలు యొక్క రాజ్యం తీసివేయబడింది. యెహోవా నీ రాజ్యాన్ని స్థిరపరచదలిచిండును కానీ నీవు ఇలా చేస్తేవి కనుక నీ రాజ్యం నిలవద్దు. ఆయన తన చిత్తానుసారుడైన మనుషుణ్ణి కనుగొని ఉన్నాడు. చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి సామ్యుయేలు 1వ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం మీ ముందు ఉంచబడుతుంది. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నారు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనక పోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం చదవబడుతుంది. ప్రాచీన పురుషుడు తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశమునన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. ప్రాచీన పురుషుడు మస్టు లాంటివాడు. ఒక పాత్ర సిద్ధపరచబడాలంటే సామెతల గ్రంథంలో రాయబడింది మస్టు తీసివేయబడాలి. ఆ పాత్రలో ఉన్న మస్టు కానీ తీసివేయబడకపోతే ఆ పాత్ర సిద్ధపరచబడద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కొలసి పత్రికలోకి వెళదాం. చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి 3వ అధ్యాయం. కొలసి సంఘానికి వ్రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు. కొలసి పత్రిక 3వ అధ్యాయం 9-10. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఈలియనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. విడిచిపెట్టబడకపోతే వెండిలో ఉన్న మస్టు రాలనట్టే. ఒకవేళ వెండిలో ఉన్న మస్టు రాలకపోతే
ఆ మస్టుతో పాటు పాత్ర తయారు చేయబడటం కష్టం అవుతుంది. సామెతల గ్రంథం తెరవండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి 25వ అధ్యాయం 4వ వచనం. సామెతలు 25:4. వెండిలోని మస్టు తీసిన వేసిన ఎడల పుటము వేయివాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము చేయి వేయవాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన పాత్ర సిద్ధపరచబడాలంటే వెండిలో ఉన్న మస్టు తీసివేయబడాలి. మనలో ఉన్న పాత స్వభావం తీసివేయబడినప్పుడే ఈ పాత్ర, ఈ శరీరం ఆయన యొక్క మహిమా శరీరానికి సమరూపం ధరించుకోవడం కొరకు సిద్ధపడుతుంది. కాబట్టి ఈ సంపూర్ణమైన దేవుని చిత్తం చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది కొన్ని ప్రాముఖ్యమైన విషయాలే మనం విన్నాం. విని ప్రార్థన అయిపోయినాక ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోవద్దు. ఈ రోజు వరకు కొన్ని విషయాలలో దేవుని చిత్తం మన జీవితంలో జరగట్లేదని గ్రహించి, ఏ విషయంలో నేను దేవుని చిత్తం చేయట్లేదో దాని విషయమై తీవ్రంగా ఒక తీర్మానంలోనికి వచ్చి, ప్రభువా ఇక మీదట ఈ విషయంలో కూడా నీ చిత్తమే చేస్తాను, నీ చిత్తం ప్రకారంగా నా జీవితాన్ని మలుచు ప్రభువా అని మన జీవితాన్ని ప్రభువుకు అప్పగిద్దాం. ఎందుకనంటే దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలుచునని బైబిల్లో రాయబడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యం నిత్యం నిలిచునని బైబిల్లో రాయబడి. నీతిమంతుడు నిత్యం నిలిచి కట్టడం వల్లే ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. దేవుని చిత్తం చేయవాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని బైబిల్ సెలవిస్తుంది. దేవుని చిత్తం సంపూర్ణంగా దేవుని యొక్క చిత్తం ఏదో గ్రహించి తెలుసుకుని వాటిని జరిగించడం వలన రూపాంతరం చెందుతామని బైబిల్ సెలవిస్తుంది. దేవుని చిత్తాన్ని గ్రహిస్తాం, రాకడ కొరకు సిద్ధపడదాం. అట్టి రహస్య రాకడ విషయమై పరిశుద్ధాత్ముడు దేవుని చిత్తం చేయవారుగా మనల్ని మార్చి మలచి ఆయన ఎదుట మనల్ని నిలవబెట్టి ఆయన రాకడలో ఆయనను ముఖాముఖిగా దర్శించి ఆ భాగ్యం, ఆ కృప దయచేదురుగాక. తరలించుదాం, కళ్ళు మూసుకుందాం, తీర్మానం చేసుకుందాం. ప్రభువా ఇప్పటి వరకు మీ చిత్తం నేను చేయట్లేదు, కొన్ని మాత్రమే చేస్తున్నాను, కానీ సంపూర్ణమైన నీ చిత్తం చేయలేకపోతున్నాను. ఇక మీదట సంపూర్ణమైన మీ చిత్తం నేను చేస్తాను. ఈ రాకడలో మీదట మమ్మల్ని నిలవబెట్టమని అడగండి. దేవుడు మన వినికిడిలో ఆయన మాటలను ఎలా దీవించారు, ఆయన వినికిడిలో మన తీర్మానాలను కూడా దీవించుదురుగాక. కళ్ళు మూసుకుందాం, తలలుంచుదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగ్రంథ మీకు లెక్కించలేని అయ్యా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభు యేసు మీకు స్తోత్రాలు రాజా. ప్రభువా అని పిలిచేవాడు ప్రతివాడు నా తండ్రి మిమ్మల్ని చేరుకోలేరు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా మీ చిత్తం ఎరిగి నా తండ్రి ప్రభు, అయ్యా మీ చిత్తాన్ని చేసే పిల్లలు నా తండ్రి ప్రభు మిమ్మల్ని చేరుకోగలరు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభు రాజువి. మీ చిత్తము చేసేవారుగా ప్రతి మనిషిని మార్చమడుకుని తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు బలిని కోరలేదు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి ప్రభు మీకు స్తోత్రాలు ప్రభు రాజువి. అయ్యా బలిని కోరలేదు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మీ హయా మీ మందిరము నా తండ్రి ప్రభు మీ చిత్తము చేసేవారు ఉంచమడుకుని తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా నా తండ్రి ప్రభు హయా మీ చిత్తము హయా చేసేవారు ఉంచమడుకుని తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా మోషే నా తండ్రి ప్రభు రాజువి బండతో మాట్లాడమన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా క్రీస్తు అనే బండలు కుట్టారు తండ్రి. మీకు స్తోత్రాలు. అయా నా తండ్రి మేమందరము నా తండ్రి ప్రభు రాజువి మీ యొద్ద హయా చేరి నా తండ్రి ప్రభు ప్రార్థించగలను గొప్ప ధన్యత భాగ్యము దయచేసి అడుక్కునొచ్చిన అంతని. మీకు స్తోత్రాలు రాజా. మిమ్మల్ని స్తోత్రించగలను గొప్ప ధన్యత భాగ్యము దయచేసి అడుక్కునొచ్చిన అంతని. మీకు స్తోత్రాలు రాజా. క్రీస్తు అనే పండును కొట్టినప్పుడు నా తండ్రి ప్రభు నీళ్లు ప్రవాహముగా వచ్చినాయి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయా పరిశుద్ధాత్మ జలములు నా తండ్రి ప్రభు మేము హయా పరుగులెత్తాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. పరుగులెత్తుకుని మిమ్మల్ని చేరుకోవాలి తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి.
తండ్రి మా బిడ్డలందరినీ ఆశీర్వదించబడుకొనొచ్చిన దీవించబడుకొనొచ్చిన తండ్రి అయ్యా నా తండ్రి యూట్యూబ్ ద్వారా నా తండ్రి ప్రభు వినిచున్న ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించబడుకొనొచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి మీ మహిమల రాకుటకు రాకుడు నా తండ్రి ప్రభు మమ్మల్ని అందరినీ ఆయత్తపరచబడుకొనొచ్చిన తండ్రి మీకు స్తోత్రాలు రాజా. అయ్యా మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తరలించుదాం, ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండును గాక. హల్లెలూయా.